భారతదేశంలోని పురాతన జ్ఞానం నుండి ఒక అద్భుతమైన కథ మాకు తెస్తుంది. తెనాలి రామకృష్ణుడి కథల సంకలనం నుండి ఈ కథ వస్తుంది. ఈ కథలో మనం హాస్యం, వివేకం, మంచి పాఠాలను కనుగొంటాము. తెనాలి రామకృష్ణుని కథలు మనకు సాటి చెప్పే సందర్భాలు, ఆనందం, జ్ఞానాన్ని అందిస్తాయి. మా కథ ప్రారంభమవుతుంది. జలగలు పట్టించిన గూఢచారి. శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం చాలా పటిష్టమైన స్థితిలో ఉండేది. తమ సైన్యంలో ఎందరో మహావీరులు, ఎన్నో గుర్రాలు, ఏనుగులు ఉండేవి. అవసరమైనప్పుడు పొరుగున ఉన్న రాజ్యాలపై దాడి చేసేవారు. అలా పొరుగున ఉన్న బీజాపూర్ రాజ్యంపై దాడి చేయడానికి విజయనగరం మహారాజు ప్రణాళిక వేశాడు. మహారాజు మహామంత్రితో సమావేశమయ్యారు. కాసేపటికి సేనాని కూడా వచ్చారు. ముగ్గురూ కలిసి చాలాసేపు బీజాపూర్ గురించి చర్చించారు. సేనాని, బీజాపూర్పై యుద్ధంకి సన్నద్ధంగా ఉండండి అని చెప్పాడు మహారాజు. సేనాని సరే అని అన్నాడు. మహామంత్రి, మనం ఎలా దాడి చెయ్యాలి, ఎప్పుడు దాడి చెయ్యాలి, ఎక్కడినుంచి దాడి చెయ్యాలి, ఈ ప్రణాళిక ఎప్పటిలాగే మీదే బాధ్యత అని మహారాజు మహామంత్రిని కోరాడు. అప్పాజీ కూడా సరే అన్నాడు. మనం బీజాపూర్పై దాడి చేసే విషయం చాలా రహస్యంగా ఉంచాలి అనుకున్నాను. కాని బీజాపూర్పై దాడి చేసే విషయం చాలా రహస్యంగా ఉంచాలి అనుకున్నారు. కాని బీజాపూర్ సుల్తాన్కి ఈ విషయం తెలిసిపోయింది. తన అధికారులని సమావేశపరిచాడు. ఆ విజయనగరం మహారాజు శ్రీకృష్ణదేవరాయ మనమీద దాడికి సిద్ధమవుతున్నాడు. మనం వాళ్ల ఎత్తుగడ ముందే తెలుసుకోవాలి అని అన్నాడు. వాళ్ల సైన్యమెంత, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఏ రకమైన ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిది అని ఒక అధికారి సుల్తాన్తో అన్నాడు. సుల్తాన్కి ఆ మాట బాగా నచ్చింది. బీజాపూర్ సుల్తాన్ విజయనగర రాజ్యంలో ఆయుధాల తయారీ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. సుల్తాన్ ఈ విషయంపై బాగా ఆలోచించాడు. అధికారులతో బాగా చర్చించాడు. మనమొక గూఢచారిని విజయనగరానికి పంపిద్దాం అని సుల్తాన్ అన్నాడు. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. ఈ పని చెయ్యాలంటే మంచి తెలివైన గూఢచారి కావాలి అని అందరూ ఒకే మాట చెప్పారు. అప్పుడే అందరూ బాగా ఆలోచించి రాజసాహెబ్ పేరు చెప్పారు. వెంటనే రాజసాహెబ్ను పిలిపించండి అని మహారాజు ఆజ్ఞ వేశాడు. కాసేపటికి రాజసాహెబ్ అక్కడికి వచ్చాడు. తనకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అవన్నీ వివరంగా చెప్పారు. అలా విజయనగరానికి ఒక గూఢచారిని పంపారు. ఈ గూఢచారి రాజసాహెబ్ అనేవాడు చాలా మూర్ఖుడు. విజయనగర రహస్యాలు కనిపెట్టాలని అతన్ని పంపించారు. కాని వాడు ఎలాగైనా విజయనగరం మహారాజుని చంపి బీజాపూర్ సుల్తాన్ మెప్పు పొందాలి అని అనుకున్నాడు. అందుకోసం సొంతంగా చాలా ఆలోచనలు చేశాడు. విజయనగరం మహారాజు శ్రీకృష్ణదేవరాయలు కళాకారులకి, బ్రాహ్మణులకి సులభంగా చాలా దగ్గర అవుతాడు అని తెలుసుకున్నాడు. ఈ మార్గంలో అయితే అతి తొందరలో మహారాజుకి దగ్గరవ్వచ్చు అని అనుకున్నాడు. అందుకోసం ఈ రాజసాహెబ్ బ్రాహ్మణుల ఆచారాలు అలవాటు చేసుకున్నాడు. అంతేకాదు, తను సంస్కృతం కూడా బాగా నేర్చుకున్నాడు. తను నల్లగా ఉంటాడు. చూడ్డానికి తమిళ బ్రాహ్మణుడిలా కనిపిస్తాడు. అందుకు తగినట్టే వేషం కూడా మార్చుకున్నాడు. రాజా అయ్యర్ అనే పేరుతో బ్రాహ్మణ వేషం వేశాడు. విజయనగరం వచ్చి శ్రీకృష్ణదేవరాయల మహారాజుకి తనని తాను పరిచయం చేసుకున్నాడు. మహారాజా, మా పేరు రాజా అయ్యర్. నేను తమిళ రాజ్యం నుంచి ఉపాధి కోసం మీ రాజ్యంకి వచ్చాను. మీరు కళాకారులని, బ్రాహ్మణులను ఆదుకోవడంలో ముందు ఉంటారు అని విన్నాము. ఆ ఆశతోనే ఇక్కడికి వచ్చాను అని వినయంగా చెప్పాడు. సంస్కృత భాషలో చాలా పదాలు చెప్పాడు. ఆ పాండిత్యం విని శ్రీకృష్ణదేవరాయలు చాలా ఆనందపడ్డారు. మీకు మా ఆస్థానంలో స్థానం కల్పిస్తున్నాం. మేము రాస్తున్న కొత్త సంస్కృత గ్రంథంలో మీ సాయం కావాలి అని మహారాజు కోరాడు. రాజా అయ్యర్ చాలా సంతోషపడ్డాడు. ఇలా ఒక కొత్త అతిథిని తమ ఆస్థానంలోకి స్వాగతించడంలో
మహారాజుకి ఏమాత్రం సంకోచం రాలేదు. ఎందుకంటే అతను చూడ్డానికి నిజమైన బ్రాహ్మణుడిలా ఉన్నాడు. అతని నిజమైన గుర్తింపు గురించి కోటలో వేరే ఎవ్వరూ కూడా అనుమానించలేదు. మహారాజు ఆజ్ఞ ఉండడంతో అతను కోట మరియు నగర పరిసరాలలో పూర్తి స్వేచ్ఛతో ఆనందంగా తిరుగుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన గూఢచారి రాజాసాహెబ్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఇదే అదునుగా వాడు విజయనగరంలో జరుగుతున్న అన్ని కదలికలను గమనిస్తూ ఉన్నాడు. అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నాడు. ఒకరోజు గూఢచారి మసీదు ముందు నిలబడ్డాడు. కాసేపు నిలబడి కళ్ళు మూసుకున్నాడు. అది తెనాలి రామకృష్ణుడు చూశాడు. ఈ రాజా అయ్యర్ మసీదు ముందు నిలబడి మంత్రాలు చదువుతున్నాడేంటి? వీడు నిజంగా బ్రాహ్మణుడేనా అని మనస్సులో అనుకున్నాడు. ఆ రోజే తెనాలి రామకృష్ణుడికి ఈ కొత్త అతిథిపై అనుమానం కలిగింది. వాడిని ఇంటిదాకా అనుసరించాడు. వాడు ఒక మాంసం కొట్టు ముందు కాసేపు ఆగి చూశాడు. వాడి ముఖంలో చిరాకులేదు. మాంసంని చూసి సంతోషంగా ఉన్నాడు. ఈ మాంసంని చూసి రాజా అయ్యర్ ఎందుకింత ఆనందంగా ఉన్నాడు? ఖచ్చితంగా బ్రాహ్మణుడు కాదు అని తెనాలి రామకృష్ణుడు మనస్సులో అనుకున్నాడు. తన అనుమానంకి బలం వచ్చింది. వెంటనే మహారాజు దగ్గరికి వెళ్లాడు. అక్కడ మహారాజు, మహామంత్రి మాట్లాడుకుంటూ ఉన్నారు. మహామంత్రి, మన ఆస్థానంలో కొత్తగా వచ్చిన రాజా అయ్యర్ మాకు చాలా నచ్చారు. ఆయన సంస్కృత ప్రతిభ చూస్తుంటే మాకు ముచ్చటేస్తోంది అని మహారాజు అన్నాడు. ఇంతలో తెనాలి రామకృష్ణుడు వచ్చాడు. నమస్కారం మహారాజా, అప్పాజీ అని ఇద్దరితో అన్నాడు. ఏంటి తెనాలి రామకృష్ణ, ఇలా వచ్చారు అని మహారాజు అడిగాడు. మేము మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు తెనాలి రామకృష్ణ. మీరు ఎప్పుడూ మా మంచి కోరుకుంటారు. తప్పకుండా చెప్పండి. దానికి అంత ఆలోచన ఎందుకు అని మహారాజు అన్నాడు. ఈ రాజా అయ్యర్ బ్రాహ్మణుడు కాదు. అతని నడవడిక మాకు అనుమానం కలిగిస్తోంది అని చెప్పాడు. అలా తను చూసిన విషయాన్ని మహారాజుతో చెప్పాడు. చూడండి తెనాలి రామకృష్ణ, తోటి బ్రాహ్మణుణ్ణి పోటీతో చూడకండి. అది మంచిది కాదు అని మహారాజు తిట్టాడు. తెనాలి రామకృష్ణుడు బాధపడ్డాడు. అప్పుడే రాజా అయ్యర్ అక్కడికి వచ్చాడు. మహారాజు ఆనందంగా అతన్ని ఆహ్వానించాడు. తెనాలి రామకృష్ణుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడిగా మారువేషంలో ఉన్న ఈ గూఢచారి తన మంచి మాటలతో మహారాజుకు చాలా మంచి స్నేహితుడు అయ్యాడు. కాని తెనాలి రామకృష్ణుడు మాత్రం గూఢచారిపై తన అనుమానం కొనసాగించాడు. మరిన్ని వివరాలు కనిపెట్టాడు. రాజా అయ్యర్ ఖచ్చితంగా ముస్లిమని తెనాలి రామకృష్ణుడు తెలుసుకున్నాడు. మళ్ళీ మహారాజు దగ్గరికి వచ్చాడు. అసలు రాజా అయ్యర్ బ్రాహ్మణుడు కాదు, బీజాపూర్ సుల్తాన్ పంపించిన గూఢచారి అని మహారాజుకి చెప్పాడు. మహారాజుకి కోపం వచ్చింది. కాని అప్పాజీ మాత్రం తెనాలి రామకృష్ణుడు చెప్పింది నమ్మాడు. చిన్న అనుమానంతో ఒక పేద బ్రాహ్మణుడి మీద అపవాదు వెయ్యొద్దు అని మహారాజు అన్నాడు. తెనాలి రామకృష్ణకి కోపం వచ్చింది. మీకు నమ్మకం లేకపోతే రాజా అయ్యర్ బ్రాహ్మణుడు కాదని నేను మీకు నిరూపించగలను అని అన్నాడు. మహారాజా, తెనాలి రామకృష్ణుడు మనల్ని ఎన్నోసార్లు కాపాడాడు. అతను చెప్పేది కూడా ఒకసారి వింటే మంచిదే కదా అని అప్పాజీ కోరారు. మహారాజు ఆలోచనలో పడ్డాడు. అతను ముస్లిమని నేను నిరూపించి చూపిస్తాను అని తెనాలి రామకృష్ణుడు సవాలు చేశాడు. తెనాలి రామకృష్ణుడు నగరం పొలిమేరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువులో దిగాడు. ఆ చెరువు నీటి నుండి కొన్ని జలగలను సేకరించాడు. వాటిని ఒక కుండలోని చల్లటి నీటిలో ఉంచాడు. దాన్ని తన ఇంటి దగ్గర దాచాడు. మహారాజు, మహామంత్రి, సేనాని ఇంకా కొంతమంది సైన్యంని వెంటపెట్టుకుని తెనాలి రామకృష్ణుడు గూఢచారి ఇంటికి వచ్చాడు. గూఢచారి మంచి నిద్రలో ఉన్నాడు. తెనాలి రామకృష్ణుడు కుండతో సహా తన ఇంటి కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీ నుంచి గూఢచారి నిద్రిస్తున్నప్పుడు ఆ జలగలు ఉన్న చల్ల నీటిని గూఢచారిపై పోశాడు. గూఢచారి నిద్రలేచాడు. ఒంటిమీద జలగలు పాకుతున్నాయి.
అతను అకస్మాత్తుగా వాటిని చూసి భయపడి అల్లా అల్లా అని అరుస్తూ పూర్తిగా నిద్రలేచాడు. అది చూసిన మహారాజు గూఢచారి హిందువు కాదని అర్థం చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు. కోపం కూడా వచ్చింది. కిటికీ అవతల మహారాజుని చూసి గూఢచారి భయపడి మళ్ళీ అల్లాను గట్టిగా పిలిచాడు. అందరూ తలుపు తీసి లోపలికి వచ్చారు. గూఢచారి కత్తి తీశాడు. గూఢచారిని ఖైదు చెయ్యాలని మహారాజు భటుల్ని ఆదేశించాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ దొరికిన పత్రాల వలన ఈ అతిథి బీజాపూర్ సుల్తాన్ గూఢచారి అని రుజువు అయ్యింది. మరుసటి రోజు సభలో మహారాజు గూఢచారికి మరణశిక్ష విధించాడు. మళ్లీ దేశాన్ని రక్షించిన తెనాలి రామకృష్ణను మహారాజు అభినందించారు. సభలో తెనాలి రామకృష్ణుడికి అందరూ జేజేలు కొట్టారు. తెనాలి రామకృష్ణుడు చేసిన సేవని మెచ్చుకుంటూ మహారాజు 1,00,000 బంగారు నాణాలను బహుకరించాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుందని, అబద్ధం ఎల్లప్పుడూ ఓడిపోతుందని. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్ను సభ్యత్వం చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పోటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్లను పొందండి. మీరు ఈ కథను చూడటానికి ధన్యవాదాలు.